బాబా దేవుడని స్వయంగా చెప్పాడు చర్చకు సిద్ధం. నేను నిరూపిస్తారండి సచ్చరిత్ర ఆధారంగా. ఈ సాయి సచ్చరిత్రలో 3వ అధ్యాయం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపించాడు అర్జునుడికి. 3వ అధ్యాయంలో సాయినాథుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. తెలుసుకోండి. నిజంగా మీరు సాయి భక్తులైతే మీ కుటుంబాలకి సాయిబాబా సహాయం చేసి ఉంటే సత్సంగం విని కింద కామెంట్ బాక్స్ లో సాయిబాబా దేవుడే అని 7 అక్షరాలు టైప్ చేయండి. కృతజ్ఞతలు తెలుపుకోండి బాబాకి. బాబా రుణం కొంతైనా తీర్చుకోండి. అందరినీ ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఈరోజు గురువారం కదా, సాయిబాబా గుడికి వచ్చాం. రేపు శుక్రవారం ఖాళీ ఉంటాం, ఇంట్లో అమ్మవారి గుడికి పోతాం లేదా? పోతాం. శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి పోతాం. అలా ఆదివారం సుబ్రహ్మణ్యం స్వామి కనపర్తిపాడుకు పోతున్నారు ఎంతోమంది. కనపర్తిపాడు ఫేమస్ అని సుబ్రహ్మణ్యం స్వామి ఏది కావాలంటే ఇస్తున్నాడు అని పోతున్నామా లేదా? నేను కూడా పోయొచ్చా. మరి సోమవారం శివాలయంకి పోతాం, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి పోతాం, బుధవారం వినాయక స్వామి గుడికి పోతాం, శనివారం మనకు దగ్గర రామ మందిరం కదా. నేను చాలామందిని చూస్తుంటా, శనివారం ఎప్పుడన్నా రామాలయంకి వెళ్తే మన బాబా గుడిలో ఉండే భక్తులే కనపడతారు 100% నేను అనుకుంటుంటా. ఎక్కడ చూసినా వీళ్ళని అందరూ పలకరిస్తుంటారు నన్ను, స్వామి అని. అంటే మనం బాబా దొరికాడని మిగతా వాళ్ళని మానుకున్నామా దేవుళ్ళని? మనమంతా హిందువులమే కదా, కాదా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ హిందువులే. అవునంటారా కాదంటారా? అన్ని గుళ్ళకు పోతున్నామా మానేసామా? సాయిబాబా ఉన్నాడని మిగతా గుళ్ళు మానేసామా? ఒక్కరం కూడా మానలా. మన ఇంట్లో పూజ గదిలో అందరు దేవుళ్ళ ఫోటోతో పాటు బాబాను పెట్టుకోవడమా? బాబాను ఒక్కడిని పెట్టి అన్నీ తీసేసామా? అందరు దేవుళ్ళు ఉన్నారా లేదా పూజ గదిలో? ఉన్నారు. మరి కొంతమంది అజ్ఞానులు విమర్శిస్తున్నారు, సాయిబాబా భక్తులు మిగతా దేవుళ్ళని పూజ చేసేటట్లేరు, హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారని. బాబాని విమర్శించే వాళ్ళు హిందూ మతానికి ద్రోహం చేస్తున్నారా? అసలు సాక్షాత్తు సాయినాథుడే దేవాలయాల్ని పునరుద్ధరించాడు కదా షిరిడీలో. ఈ సాయి సచరిత్రలో స్పష్టంగా వ్రాస్తున్నారు. ఎన్నో దేవాలయాల్ని పునరుద్ధరించాడు. బాబా చెప్పాడా మన ఇంటి దైవాల్ని, కుల దైవాల్ని అందరినీ పూజించుకోమని చెప్పాడు. ఉదాహరణకి మా కుటుంబం తీసుకుంటే మా అబ్బాయి మొన్నటిదాకా మీకు అందరికీ తెలుసు గోవిందమాల్లో ఉన్నాడు. మొన్ననే పెంచుల లక్ష్మీ నరసింహస్వామి పెంచుల కోనకి తిరుమల పుణ్యక్షేత్రానికి మా కోడలు పిల్లలు వాళ్ళ అమ్మ అందరూ వెళ్ళొచ్చారు. సంతోష్ కూడా అందరం వెళ్ళొచ్చాం. మరి వదిలేసాం. పండర భజనలు కృష్ణుడి భజనలు జరగడంలే మన మందిరంలో, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగటంలే ద్వారకామాయిలా, శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరగటంలే, ద్వారకామాయి వార్షికోత్సవానికి పెన్సిల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతుందా లేదా? మీ అందరూ చూస్తున్నారా లేదా? మరి పిచ్చోళ్ళు చెప్తున్నారు సాయిబాబా భక్తులు మిగతా దేవుళ్ళని వదిలేశారు, సాయిబాబాని నమ్ముకోండారు. అందరి దేవుళ్ళతో పాటు సాయిబాబాను కూడా నమ్ముకో అన్నాం మనం. అంతేనంటారా కాదంటారా? మరి వాళ్ళకి తెలియజేద్దాం ఈరోజు మనం. ఈ సాయి సచ్చరిత్రే మనకి ప్రామాణికం. బాబా గురించి తెలుసుకోవాలంటే అంతేనంటారా కాదంటారా? ఈ సాయి సచ్చరిత్రే ప్రామాణికం. బాబా చెప్పిన మాటలు కానీ, భక్తులకు ఆయన ఏమి ఇచ్చాడు అనేది కానీ, భక్తుల అనుభవాలు కానీ అన్నీ ఈ సాయి సచ్చరిత్రలోనే ఉన్నాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి, సాయి దర్బార్ మహారాజుకి, శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారికి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. దేశ విదేశాల్లో ఉన్న సాయి భక్తులారా, ఈరోజు నేను ఒక సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఎంతోమంది అజ్ఞానులు విమర్శిస్తున్నారు బాబా దేవుడు కాదని, బాబా ముస్లిం అని. ఈ సాయి సచ్చరిత్ర ప్రామాణికంగా, ఈ సాయి సచ్చరిత్ర ఆధారంగా నేనే దేవుడినని సాయిబాబా స్వయంగా చెప్పారు. ఎప్పుడు చెప్పారో, ఎక్కడ చెప్పారో ఇప్పుడు నేను నిరూపిస్తాను. మీరందరూ వినండి. సాయి భక్త లోకమంతా తెలుసుకోండి. సాయిరామ్. అలాగే ఈ మధ్య నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశాను. సాయి భక్తుల్ని ఎంతోమంది టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకంటే
బాబాని విమర్శిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏందని. సాయి సేవకునిగా, శ్రీ సాయి సచ్చరిత్ర ప్రచారకునిగా, షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాకు గురుతర బాధ్యత ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. సాయి భక్త సమాజానికి ఏది సత్యం ఏది అసత్యం తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ మధ్య నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశాను. సాయి భక్తులే ఏం చెప్తున్నారంటే, బాబా దేవుడని ఎక్కడా చెప్పలేదు, బాబా గురువు, ఆయన చెప్పలేదు ఎక్కడా అని చెప్తున్నారు. మరి సాయి సచ్చరిత్ర చదివితే అర్థం అవుద్ది. ఎంతమంది చదువుతున్నారు? నేను ఈరోజు సాయి సచ్చరిత్ర ఆధారంగా చెప్తున్నా, వినండి. 3వ అధ్యాయంలో 6వ పేజీ చూడండి. ఇక్కడ ఒకరోజు మధ్యాహ్నం ఆరతైన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవచ్చుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. ఎవరిచ్చారు? ఇక్కడ బాబాయే స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ దీనికి హెడ్ కూడా ఏం పెట్టారంటే, బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. వినండి అమాయక సాయి భక్తులారా, బాబా దేవుడని ఎక్కడా చెప్పలేదని మాట్లాడుతున్నారు మీరు. ఇదిగో చెప్పాడు. నేను చదివి సాయి సచ్చరిత్ర చూసే వినిపిస్తాం మీకు. అది చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, విమర్శించేవాళ్ళు వాళ్ళ భక్తులే చెప్తున్నారు సాయి భక్తులే దేవుడు కాదని, మేము చెప్పేది వాళ్ళు చెప్పేది ఒకటేని అంటున్నారు. ఎంత అమాయకులం కాబట్టి ఆడిస్తున్నారు మనల్ని అందరూ. చూడండి ఇక్కడ, మీరు ఎక్కడనున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని సచ్చరిత్ర చదివే చెప్తున్నాను నేను, ప్రతి వాక్యం ప్రామాణికంగా ఆధారంగా. మీరు ఎక్కడనున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బావుగా జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంటే ఏంది? ఎక్కడున్నా ఏం చేస్తున్నా తెలుసు అంటే ఎవరికి తెలుస్తుందా? మనకు తెలుస్తుందా? ఎవరికి తెలిసేది? ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎవరు తెలుసుకోగలిగేది? దేవుడు ఒక్కడే. అంటే సర్వజ్ఞుడు బాబా. దేవుడికి ఉండే లక్షణాలు ఏంటంటే సర్వజ్ఞత్వం. అంటే నేను సర్వజ్ఞుడిని అని చెప్తున్నాడు. ద్వారకామాయికి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాడు కదా, వాళ్ళ మనసులో ఏముందో చెప్పాడు, వాళ్ళ ఊర్లో ఏం చేసేది కూడా చెప్పాడు. చెప్పాడా లేదా? 2వ వాక్యం, నేను అందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. మన అందరి హృదయాల్లో నివసించువాడు. ఎవరు హృదయ నివాసి? ఎవరు ఆ హృదయ నివాస? అంటే అంతర్యామి, మన అంతర్యామి. నీ హృదయాలందరి హృదయాల్లో, మనం ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఈ ప్రపంచంలో ఉండే అందరి హృదయాల్లో నివసించువాడను అంటున్నాడు. అంతర్యామి అంటే సర్వాంతర్యామిని నేను అంటున్నాడు. మొదటి వాక్యంలో సర్వజ్ఞుని అన్నాడు, 2వ వాక్యంలో సర్వుల అంతర్యామి అంటున్నాడు. తర్వాత నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను, ఈ జగత్తును నడిపించువాడును సూత్రధారిని నేనే. ఈ ప్రపంచమందు గల చరాచర జీవకోటినంతా, ఒక్కచోట కాదు, చరాచర జీవకోటి అంటే కేవలం మానవులే కాదు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు తర్వాత వస్తుంది అంత. మళ్ళా అది అంటే సర్వవ్యాపకుడు, సర్వం వ్యాపించున్నాడు. ఎవరమ్మా చెప్పండి అమాయక భక్తులారా? దేవుడు కాదు సాయిబాబా అని చెప్తున్నారా? ఎవరా? ప్రపంచం అంతా వ్యాపించుండేది ఎవరు? మనమా? ఏమంటారు వాళ్ళని? దేవుడు అని చెప్పాడా లేదాడా? ప్రతి వాక్యంలో అణువణువునా చెప్పాడు. ఈ అధ్యాయం 3వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఇది సాయి భక్తులకి. ఈ సాయి సచ్చరిత్రలో 3వ అధ్యాయం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం అధ్యాయం. అది విశ్వరూపం దర్శనం ఇచ్చాడు, విశ్వరూపం చూపించాడు అర్జునుడికి. సాయి భక్తులందరికీ 3వ అధ్యాయంలో సాయినాథుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ జగత్తును నడిపించువాడిని సూత్రధారిని నేనే, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే. ఈ జగత్తునంతా
నడిపించేది ఎవరు నడిపిస్తున్నారు జగత్తుని? చెప్పండి. మరి జగత్తును నడిపించవాలను నేనే. బాబా చెప్తున్నాడు ఈ మాట, నేనే నేనే నేనే. తెలుసుకోండి, చరిత్ర చదవండి. సూత్రధారిని నేనే అంటే సర్వశక్తిమత్వం, సర్వశక్తిమంతుడు నేనే అంటున్నాడు ఈ వాక్యంలో. త్రిగుణముల సామరస్యం నేనే అంటే మీలో ఉండే గుణాలు నేనే. ఇంద్రియ చాలకుడు నేను. మన ఇంద్రియాల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడు. తర్వాత సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరమ్మా సృష్టి స్థితి లయ కారకులు అంటే? అంటే ఏం చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా? సృష్టి చేసేది ఎవరు? సృష్టి చేసేది బ్రహ్మ, స్థితి శ్రీ మహావిష్ణువు, లయ మహాశివుడు. దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు? నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే మహేశ్వరుడు అంటున్నాడు. అజ్ఞానులారా తెలుసుకోండి. దేవుడని ఎక్కడ చెప్పలేదని మాట్లాడబాకండి. ఎక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సృష్టి స్థితి లయ కారకుడను నేనే, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే మహేశ్వరుడు అంటున్నాడు. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని బాధ కానీ కలుగదు. ఏం చెప్పాడు? ఆయన మీద దృష్టిని మనం సారిస్తే ఏ బాధలు ఉండవు మీకు. అందుకని ఏం చేయాలా? గుళ్ళో కూర్చొని లోకాభిరామాయణం కాదు మాట్లాడేది, బాబా వైపు చూస్తూ కూర్చోవాలా. అది పెద్ద సాధన. ఆయన దృష్టి మన మీద పడితే మన బాధలన్నీ మటుమాయమైపోతాయి. ఏ హాని జరగదు మనకి. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. ఆయన్ని మర్చిపోతే, భగవంతుడిని మర్చిపోతే మాయలో పడిపోతాం. సంసారం మాయలో ఉన్నాం మనం. మాయ శిక్షిస్తుందంటే ఈ సంసారం అనే సాగరంలో కష్టాలు చుట్టుముడతాయి. నన్ను మర్చిపోతే అని స్పష్టంగా చెప్తున్నాడు. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. అలా చదువుతున్నా. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. అంటే ఈ జగత్తంతా వ్యాపించుండేది ఏంది? పరబ్రహ్మం. ఈ సృష్టిలో సమస్త జీవరాశుల్లో ఈ జగత్తంతటా స్థావర జంగమాది ఆఖరికి జడ పదార్థాల్లో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నది పరబ్రహ్మం. అంటే నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుణ్ణి అంటున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి బాబాకు ఒకసారి. ఇప్పుడు అర్థమైందా చెప్పాడని? దేవుడు అని చెప్పాడని కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళని అడుగుతున్నా. చెప్పాడా లేదా దేవుడిని? అయ్య బాబా దేవుడు అని ఎక్కడ చెప్పలేదు. ఊరికి చెప్పాకండి. ఇంకా మీ తోటి వారికి కూడా 3వ అధ్యాయం చదువుకోమని చెప్పండి. 3వ అధ్యాయంలో 6వ పేజీ ఈ గ్రంథం గురించి చెప్తా మీకు. శ్రీ సాయి సచ్చరిత్ర 1953. అది కూడా అడుగుతున్నారు ప్రింటింగులు చెప్పమని విమర్శించేవాళ్ళు. 1953 మే 19వ తేదీ ఈ సాయి సచ్చరిత్ర ముద్రించి భక్త కోటికి, సాయి భక్త కోటికి అందించింది గ్రంథ రాజాన్ని. 1953 అంటే 47 ఒక 25 52 72 సంవత్సరాలు అయింది ఈ సచ్చరిత్ర మనకు అందించి. బాబా సమాధి చెందకముందే హేమాడ్ పంత్ అనే భక్తునికి స్ఫూర్తి నుంచి రాయించాడు ఈ గ్రంథం. ఎన్నో ముద్రణలు జరిగాయి. కొన్ని కోట్ల మంది ఈరోజు సాయి భక్తులు ఈ సాయి సచ్చరిత్రం దేశ విదేశాల్లో పారాయణ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, విమర్శించే వాళ్ళకి ఏ ముద్రనైనా చూసుకోండి. ప్రత్తినారాయణరావు గారు అనువాదం చేసిన గ్రంథం ఇది. 1953 నుంచి ఎన్నో ముద్రణలు చేసింది, కొన్ని కోట్ల ప్రతులు. ఏ ప్రతైనా తీసుకురండి, 3వ అధ్యాయం నేను నిరూపిస్తా. రండి, చర్చకు సిద్ధం. బాబా దేవుడని స్వయంగా చెప్పాడు.
ఈ సచ్చరిత్ర ఆధారంగా ఏ ముద్రనైనా తీసుకురండి, 1953 నుంచి ఇప్పటి వరకు, ఈ సంవత్సరం మన 2020 చివరిలో కూడా ముద్రించారు కొన్ని లక్షల ప్రతులు షిరిడి సంస్థానం వాళ్ళు. మరి సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మంలో ఏం చెప్పారు? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది సనాతన ధర్మం. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ. మరి గురువు దేవుడు ఒకటని అర్థం కావట్లేదు ఎక్కడ కూడా. అదేగా చెప్పింది ఆయన, నేను సృష్టి స్థితి లయకారకుణ్ణి. మరి సనాతన ధర్మం చెప్పింది, బాబా చెప్పింది ఒకటా కాదా? ఆలోచించండి విమర్శించేవాళ్ళు. మరి గురువుకి దేవుడికి తేడా ఎక్కడుంది? బాబాని గురువే, గురువు దేవుడు ఒక్కటే. సకల వేదాల సారం, సకల ఉపనిషత్తుల సారం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండు లేవు, ఒక్కటే. గురువు దేవుడు ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. మనం ఎంతమంది ఉన్నా మనలో ఉన్న ఆత్మ ఒక్కటే, వివిధ రూపాల్లో విరాజిల్లుతున్నది. ఈ జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉండేది ఒక పరమాత్మ, పరబ్రహ్మ. ఆ పరమాత్మే నేనంటున్నాడు సాయినాథుడు. ఈ జగత్తంతా నిండి ఉన్నాడంటే మరి ఆయన పరమాత్మ పరబ్రహ్మమే కదా. వేదాలలో వాక్యాలు ఇంతకుముందు సత్సంగంలో కూడా చెప్పా. అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మం బ్రహ్మ. ఈ సృష్టి అంతా బ్రహ్మమయం. అదే కదా అన్నమయ్య చెప్పింది, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అంతా ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ చెప్పేశాయి వేదాలు ఉపనిషత్తులు. ఇంకెందుకు విమర్శించటం? రాళ్లలోనే దేవుడు ఉన్నాడని పూజిస్తుంటే సాయిబాబాలో దేవుడు లేడా? సాయిబాబా దేవుడు కాడా? ఈ అజ్ఞానం వదిలిపోయి జ్ఞానం ప్రకాశిస్తే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ నశిస్తే మానవుడే దేవుడు, మనమే దేవుళ్ళం. ఇంకా సాయిబాబా దేవుడు కాదా? పిచ్చివాళ్ళారా, అజ్ఞానంతో అల్లాడుతున్నారు. మేలుకోండి. సాయి దర్బార్ అద్దాల మందిరం నెల్లూరు కేంద్రంగా సాయినాథుడు ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. ఈరోజు నా ఆవేదన కూడా ఏంటంటే, మనకి దేనికిలే అనుకోకూడదు. ఏది మన ఇంట్లో వాళ్ళని తిడితే మనకి దేనికి అనుకుంటామా? మరి మన తల్లి తండ్రి గురువు దైవం మనందరి సర్వస్వం ఈరోజు కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తున్నాడే బాబా. మనం చూస్తున్నాడా లేదా? చూస్తున్నా అనేవాడు చేతులు ఎత్తండి. అందరం బాబా దగ్గర నిలబడి ఒక ప్రదక్షిణ చేద్దాం. మనమంతా ఈ ప్రపంచానికి తెలియజేయాల, విమర్శిస్తున్న అజ్ఞానులకి వినపడేలా, వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా మనందరం బాబా దగ్గర చేతులు ఎత్తి సాయిబాబా దేవుడే అని నినదిద్దాం, నినాదాలు ఇస్తాం. ఈరోజు అందరం బాబా చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక మహాప్రదక్షిణ చేస్తాం. అందరం సాయిబాబా దేవుడే అని. అందరు లేచి నిలబడండి. ఈ సత్సంగం కేవలం ఇక్కడ కూర్చున్న భక్తులకే కాదు, యూట్యూబ్లో కొన్ని వేల మంది చూస్తారు ఈ సత్సంగాన్ని. సాయిబాబా దేవుడని ఆధారాలతోటే ఈరోజు బాబా నిరూపించాడు. కాబట్టి ఈ యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న సాయి భక్తులకు కూడా విన్నపం, నిజంగా మీరు సాయి భక్తులు అయితే, మీ కుటుంబాలకి సాయిబాబా సహాయం చేసి ఉంటే, ఈ సత్సంగం విని కింద కామెంట్ బాక్స్లో సాయిబాబా దేవుడే అని 7 అక్షరాలు టైప్ చేయండి. కృతజ్ఞతలు తెలుపుకోండి బాబాకి. బాబా రుణం కొంతైనా తీర్చుకోండి. ఈ జన్మకు తీరదు మన కుటుంబాలకి ఆయన చేసిన సహాయం.
7 అక్షరాలు టైప్ చేయలేని వాళ్ళు మీ పిల్లల చేత చేయించండి. ఇది ఒక ఉద్యమం, సాయిబాబా దేవుడని నిరూపించే ఉద్యమం ఇది. ప్రతి ఒక్కరు సాయిబాబా దేవుడు అని ప్రతి ఒక్కరు ఈ వీడియో యూట్యూబ్లో రేపో ఎల్లుండో పోస్ట్ చేస్తారు. కింద కామెంట్ బాక్స్లో మీకు నిజంగా బాబా మీద నమ్మకం ఉంటే, మీరు నిజంగా సాయి భక్తులు అయితే, మీ కుటుంబాలకు బాబా సహాయం చేసి ఉంటే సాయిబాబా దేవుడు అని టైప్ చేయండి. నా గురించి ఏం చెప్పలే, బాబా మన దేవుడు కాబట్టి టైప్ చేయండి అందరూ. ఇది కనీస ధర్మం సాయిబాబా దగ్గర మనం సహాయం పొందిన దానికి. సాయిరామ్ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, साई दरबार महाराज की जय. अखिलांड कोटि ब्रह्मांड नायक राजादि राजा योगी राजा पर ब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గో. శ్రీ పెనిసల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అందరూ నమస్కారం చేయండి. రెండు చేతులతో బాబాకి అందరూ నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఏకకంఠంతో పలకాల. సాయి సైనికులం కావాలి మనమంతా, సాయి సైన్యం మనమంతా. సాయిబాబా దేవుడే అని ఒకసారిగా గట్టిగా సాయిబాబా దేవుడే, సాయిబాబా దేవుడే, సాయిబాబా దేవుడే. సాయిబాబా దేవుడే, సాయిబాబా దేవుడే, సాయిబాబా దేవుడే. సాయిబాబా దేవుడే, సాయిబాబా దేవుడే. సాయి తండ్రి దేవుడే, సాయి తండ్రి దేవుడే.